హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు నా డైలీ రొటీన్ చూపించబోతున్నానండి. అంటే ఇంకా ఈ సమ్మర్లో మనం ఎలాగా ఏంది ఎట్లా చేస్తున్నాం అనేది కొంచెం షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే సింపుల్గా అయిపోద్దని చెప్పి ఉప్మా చేసుకున్నామండి. అయితే ఉప్మా చేసుకున్నాము. సేమియా ఉప్మా చేశానమాట. ఇంకా అదే కొంచెం ఆల్రెడీ నేను సేమియా ఉప్మా షేర్ చేశానండి. చాలాసార్లు షేర్ చేశాను. అందుకని డీటెయిల్డ్గా నేను చూపించట లైట్గా చూపిస్తున్నాను. తాలింపు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మంచిది. మనం ఎర్లీగా వెజిటేబుల్స్ అన్నీ మార్నింగే తినేసినట్లయితే అండి అన్ని వెజిటేబుల్స్ ఉప్మా అయినా సరే దానిలో వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ కానీ ఇట్లా టమాటా, క్యారెట్, బీన్స్ ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు అనమాట. క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని ఉప్మా చేసుకుంటాను అనమాట. ఇంకా అదే అందరం తిన్నామండి. తర్వాత వచ్చేసేసి ఇది ఆ రోజు కాదు, ముందు రోజు వైష్ణవి ఇట్లా తులసికోటకి చెప్పాను కదండి, చాలాసార్లు చెప్పాను వీడియోస్లో. తులసికోటకి ఇట్లా కలర్ వేసుకోవాలి అని. వర్షానికి ఇది బయట ఉండి బాగా తడిచి కలర్ అంతా పోయి వెలిసినట్టు అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేటప్పుడే వేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. వచ్చిన దగ్గర నుంచి వేద్దాం అని చెప్పి 1 year అయిపోయిందండి మేము వచ్చి కూడా ఇక్కడికి. ఇప్పుడు వేస్తుందన్నమాట. అయితే ఇంకా కిందటిసారి లక్ష్మీదేవి బొమ్మ వేసింది కదా, అది షేర్ చేసుకున్నాను మీతోని. ఈసారి ఇంకా తులసికోట అయితే మొత్తం పెయింట్ చేసిందండి. అంటే ఇంకా ఆల్రెడీ ఇంకా కలర్ ఉందనమాట, పసుపు కలరే, రెడ్ కలర్ అనమాట. అదే కలరు మళ్ళీ వేసింది. కలర్స్ అయితే ఏం కొనలేదండి, ఇంతకుముందు పాత ఉన్నాయి కదా అవే. ఇంకా మొన్న లక్ష్మీదేవి బొమ్మకు కానీ ఇప్పుడు తులసికోటకు కానీ అవే వేస్తుందండి. ఎప్పటి నుంచో తను వేస్తా అంటుంది. ఇంకా అలా ఇంకా ఆ రోజైతే కుదిరిందనమాట, తను వేసేసిందండి. సింపుల్గానే, అంటే పాతవి ఎలా ఉందో దాని మీదనే మళ్ళీ కొత్తగా పెయింట్ చేసిందనమాట, అంతే. కానీ వీడియో అయితే నేను స్పీడ్గా పెట్టాను, కానీ ఇంకా టైం అయితే పట్టిందండి తను వేయటానికి. అదంతా శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేసుకొని మంచిగా తర్వాత పెయింట్ చేసింది. ఇప్పుడైతే ఇంక కలర్ వేస్తే ఎంత కళగా ఉందంటే అంత కళగా ఉందండి తులసికోట. ఏదైనా కానీ మనం మంచిగా వేసుకుంటే, అంటే పాతది రంగంతా వెలిసిపోయినాక ఎట్లనో అనిపిస్తుంది. అదే కలర్ వేస్తే కనుక మనకి చూడటానికి మనకి అందంగా అనిపిస్తుంది, మనకి మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం పెయింట్ చేసిందనమాట. నాకు చాలా బాగా అనిపించిందండి. రోజు దీపం పెట్టుకుంటా కదా, అరే తులసికోట ఇట్లా వెలిసిపోయింది, మంచి ఎప్పుడు కలర్ వేసుకుందామని అనిపించేది అనమాట. ఇంకా కలరే కానీ నాకు చాలా మంచిగా అనిపించిందండి. చూడండి కలర్ వేస్తే ఎంత బాగుందో. అయితే ఇంకా అప్పుడు తీసుకున్న కలర్సేనండి, పాత ఇంట్లో ఉన్నప్పుడు తీసుకున్న కలర్సే ఇప్పుడు మాకు బాగా యూజ్ అవుతాయి అనమాట. అప్పుడు అడిగేలా నన్ను కొనిపించుకుంది వైష్ణవి, అవి కావాలని చెప్పి కలర్స్. కానీ తను ఎక్కువ ఏం పెయింట్స్ ఒకసారి వేసింది, అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. పెయింట్స్ వేసినవన్నీ వీడియోలో నేను జాగ్రత్త పెట్టుకున్నానండి. చాలా బాగా వేసింది. ఇంకా అట్లానే ఆ కలర్స్ ఇంకా అట్లనే పెట్టుకుంది అనమాట. అప్పుడు ఇప్పిస్తే అవే కలర్స్ ఇప్పుడు మళ్ళీ యూజ్ అవుతున్నాయి అనమాట, అవే కలర్స్. అయితే అప్పుడు నేను అరిచాను అనమాట, ఎందుకు ఇంత కాస్ట్లీ కలర్స్ అవి ఏం చేసుకోను అని చెప్పి చాలా అరిచానండి. కానీ ఇప్పుడు అవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడైతే ఇంకా సమ్మర్ కదండి, ఇంకా మస్క్ మిలాన్ సాయి తీసుకొస్తే ఇంకా జ్యూస్ చేశానండి. అయితే వాటర్ మిలాన్ తీసుకొస్తుంటే పక్కనే మస్క్ మిలాన్ కూడా ఉన్నాయంటండి. అయితే కొన్ని ఉన్నాయంట. ఒకటి 50 rupees తీసుకుందండి తను. 25 30 అంతకన్నా ఎక్కువే ఉండవు అని చెప్పాను. పైగా పెద్ద కాయలేం కాదు, చిన్న మామూలు ఒక నార్మల్గా ఉన్నాయండి. పాపం 50 rupees పెట్టి తీసుకొచ్చాడు. రేటు తెలియదమ్మా అంటే నన్ను అడగొద్దా, ఫోన్ చేశానని చెప్పాను. అయితే అడగలేదు. అయితే ఇంకా వాటర్ మిలాన్ 60 rupees 70 rupees తీసుకొస్తున్నాడండి. ఇవి కూడా అంతే ఉంటాయేమోనని చెప్పి తీసుకొచ్చాడంట, కానీ ఎక్కువ రేట్ అయింది. అయితే ఎప్పుడు తీసుకురాలేదు తను, మస్క్ మిలాన్ ఎప్పుడు తీసుకురాలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చాడనమాట. అందుకే తనకి రేట్ తెలియలేదు, అంత రేట్ అయిపోయిందండి. 50 rupees అయింది ఒక కాయ. ఇంకా సరే అని ఇంకా జ్యూస్ చేసి ఇచ్చానమాట. అయితే ఇంకా నేను కూడా చూసుకొని తాగానండి. తాగినాక ఇంకా టీ పెట్టుకొని తాగాను. రోజు నాకు టీ అలవాటు కదా, సమ్మర్ అయినా కానీ నేను అంటే కప్పుడేం తాగానండి. ఇప్పుడు నేను తాగే కప్పులో సగం మాత్రమే తీసుకుంటాను అనమాట, ఎందుకంటే సమ్మర్ కదా, వేడి ఎక్కువ ఉంటుందని చెప్పి. తాగపోతే ఏంటంటే ఇంకా హెడేక్ వస్తుంది, అలవాటైపోయింది కదా, హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని కంపల్సరీ ఒక 1/2 cup అయితే తీసుకుంటా అండి. తర్వాత ఇంకా నైట్కు డిన్నర్కి అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేశానండి.
ఇంకా బిన్నీసు, క్యారెట్, ఎగ్గు ఇవన్నీ వేసి అనమాట. ఇంకా రైస్ ఉందన్నమాట మార్నింగ్ది. ఆ రైసే ఇంకా దానిలో వేసాను అనమాట. దానిలో వేసి ఇంకా సాల్టు, పెప్పర్ పౌడరు, కొంచెం నేను మొన్న ప్రిపేర్ చేసిన టమాటా సాస్ అది ఉంది కదా, అది వేసాను. అట్లానే అది తెప్పించానండి. సోయా సాస్ కూడా తెప్పించాను కదా, ఇంకా అది కూడా కొంచెం వేసాను అనమాట. ఇంకా అన్నీ వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేశాను మిగిలిన అన్నాన్ని. ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే ఇక శుభ్రంగా తినేస్తారండి మాట్లాడకుండా. ఇంకా అందుకని ఫ్రైడ్ రైస్ చేస్తే తినేశారు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్ వ్లాగ్ షేర్ చేసుకున్నాను. సమ్మర్ కదా, సమ్మర్లో వాటర్ మంచిగా తీసుకోవాలండి, డిహైడ్రేషన్ అవుతుంది. ఈ సమ్మర్ వెళ్ళబోయేటప్పటికి మనకి బాడీ అంతా హీట్ బయటపడుతుంది. జాగ్రత్తగా మనం వాటర్ మిలాన్ కానీ, మస్క్ మిలాన్ కానీ ఇట్లా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అలానే లెమన్ వాటర్ తాగండి. ఎండలకి ఎక్కువ బయటికి వెళ్ళొద్దు. వర్షాలు పడుతున్నాయి కానీ బాగా ఉడకపోతే అయితే పోస్తుందండి. అసలు ఉండలేకపోతున్నాము, అంత విపరీతంగా ఎండలు ఉన్నాయి. చెమట బాగా వస్తుంది, బాగా వేడవుతుంది అనమాట. కాకపోతే ఇంకా ఎండకి బయటికి వెళ్ళకపోవటమే చాలా మంచిదండి. ఇక్కడైతే ఇంకా ఫ్రైడ్ రైస్ అయిపోయిందనమాట. చూసారుగా ఎంత మంచిగా వచ్చిందో. ఇంక ఇలా చేస్తే ఇంకా మెలకుండా తినేస్తారండి. లేకపోతే ఇంకా ఆ కూర ఈ కూర అంటారని చెప్పి ఇంకా మార్నింగ్ అన్నం ఉంటే ఇంకా ఇలా చేసి ఇచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.